గత ప్రభుత్వం అనేక శాఖల్లో బిల్లుల్ని పెండింగ్ లో పెట్టిందని ఆరోపించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేస్తామన్నారు. లిక్విడ్ సరఫరాలో బ్లాక్ మార్కెటింగ్ పటిష్టంగా నివారిస్తున్నామని చెప్పారు. మద్యం కొరత ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం తప్ప ప్రజలకు కాదన్నారు. దొంగే దొంగ అన్నట్లుగా బీఆర్ఎస్ నేతల తీరు ఉందని విమర్శించారు మంత్రి జూపల్లి. ప్రమోషన్ 5,000 కోట్ల కమిషన్ చెప్పని అనధికార మద్యం పాలసీకి ప్రభుత్వం పెద్దల స్కెచ్ అని ఒక విషయం. ఎన్నికల తర్వాత కొన్ని ప్రముఖ బ్రాండ్లకు పాతరని అంటే దుర్మార్గంగా బట్టగాల్చి మీద వేసే కార్యక్రమం. ఇది పూర్తిగా నిరాధారమైనటువంటి సత్యదూరమైనటువంటి ఆరోపణ. అసలు ఈ లిక్కర్ను 10,000 కోట్ల రూపాయల నుంచి 34,000 కోట్ల రూపాయలకు తీసుకుపోయిందే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. లిక్కర్ మరి బీర్ బ్రాండ్ల కృత్రిమ కొరత లెక్కకొస్తే ఈ రోజున అన్ని మద్యం డిపోలో 19 మద్యం డిపోల్లో మద్యం నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. అన్ని బ్రాండ్లకు సంబంధించి సేల్స్ చూస్తే వాస్తవంగా అందుబాటులో తగ్గాలి కదా. అందుబాటులో లేకపోతే సేల్స్ తగ్గాలి కదా. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పెరిగినాయి. మరి నిల్వ లేకపోతే పెరుగుతాయి ఎందుకు? రెండవది ఈ యొక్క చెల్లింపులకు సంబంధించి కొన్ని పెండింగ్ ఉన్నటువంటి విషయం వాస్తవం. అది కూడా గత ప్రభుత్వ హయాంలోనే, అంటే మేము అధికారం చేపట్టి డిసెంబర్ 7 నాటికే గత ప్రభుత్వంలో అక్టోబర్ నుంచి పెండింగ్ పెట్టారు. సుమారుగా 2,300 కోట్ల రూపాయలు, సుమారు 2,350 కోట్ల రూపాయలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 2,300 కోట్లు చెల్లింపులు చేసింది. అయినా ఇంకా డ్యూస్ ఉన్నాయి. అసలు మీకెందుకు కడుపుమంట? ఒక లెక్క చెప్తా. చెల్లింపులు కొన్ని ఆగినాయి, సేల్స్ తగ్గినాయి అనుకో. తగ్గడం వల్ల నష్టం ఎవరికి? ప్రజలకు నష్టం అవుతుందా? ఎక్కడ కూడా రెస్ట్రిక్షన్స్ అనేది లేదు. ఏ బ్రాండ్లకు సంబంధించిన ఎక్కడ బ్రాండ్లకు సంబంధించి ఎక్కడ కూడా లొసుగులు కానీ పొరపాటు కానీ లేవు. గతంలో ఒక ట్రాన్స్ఫర్ ఇష్యూ తీసుకున్నా కూడా పైరవీలు చేస్తే తప్ప, ముడుపులు చెల్లిస్తే తప్ప పోస్టింగ్స్ రాలే. అటువంటిది మేము టోటల్గా ఫోకల్ ఉన్న వాళ్ళందరూ తీసుకుపోయి నాన్ ఫోకల్ పడేసినాం. దగ్గర కూడా రాకుండా నాన్ ఫోకల్ వాళ్ళు ఎవరు పైరవీ చేయకుండా అడగాల్సిన అవసరం లేకుండా వాళ్ళే ఆశ్చర్యపోయారు. అంటే మాకు పైరవీ చేయకుండా పోస్టింగ్ వచ్చినాయని. అంటే ఇంత పారదర్శకంగా చేస్తే కూడా ఈ విధంగా ఇటువంటి నిందలేసే కార్యక్రమం చేస్తూ ఉంది. అంటే దొంగే దొంగ అని మొత్తుకున్నట్టుగా, అంటే మీ పార్టీలు లేకపోతే, మీ పార్టీని వదిలిపోతే, అంటే ఇటువంటివి అంటే మా ప్రతిష్టను మసక బార్చేటువంటి ప్రయత్నాలు చేస్తారా? అది సాధ్యమవుతుందా?